సింహద్వారం వద్ద అక్రమంగా నిర్మించినటువంటి రేకుల షెడ్డును దేవస్థానం అధికారులు నిన్న తీసేయడం జరిగింది. అయితే నేను దేవస్థానం అధికారులు తీసేసిన తర్వాత మున్సిపల్ శానిటైజర్ ఇన్స్పెక్టరు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అది మేమే వేయించినాము, మా ఏమంటారు కలెక్టర్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పేసి నా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, అసలు ఆ షెడ్ వేసేసరికి నువ్వోరు అని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ తెలియదు, అడే ఏఈ తెలియదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తెలియదు, ఎవరు తెలియదు కూడా షెడ్ ఎట్లా వేయించినావు? మున్సిపల్ తీర్మానం ఉందా? అది కూడా లేదు. ఏం లేకుండా షెడ్ నువ్వు ఎట్లా వేయిస్తావు? సరే షెడ్ వేయించాం అనుకుంది, ఎవరు చూసుకోవాలి? దాన్ని వర్క్ ఇన్స్పెక్టర్ చూసుకోవాలి. మరి భరత్గౌడ్ ఫ్యామిలీస్కి వాళ్ళ ఫ్యామిలీకి ఏం సంబంధం? మరి వాళ్ళ ట్రాక్టర్ నుంచి వాళ్ళు ఎందుకు వేసుకుపోయారు రేకులు? మరి తీపించారు, మరి మున్సిపల్ తీసుకురావాలిగా. మీరు ఎటు తీసుకుపోయారు రేకులు? మరి అవి మరి మీరే వేసిరుగా రేకులు. మరి అంటే మీరు దొంగకు తాళం చేయించే పని మీరు చేస్తున్నారు. కాబట్టి మీ డ్యూటీ మీరు చేయాలి. కానీ మీరు ఈ విధంగా మీరు ఏమంటారు అధికార పార్టీ నాయకులు వత్తాసు పలుకుతూ వాళ్ళు చేసే కబ్జాలు మీరు సపోర్ట్ చేయడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని విషయం మీద మున్సిపల్ కమిషనర్ స్పష్టంగా కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే చలివేంద్ర కమన్ కాడ పెడతారట. సరే కమన్ కాడ పెట్టేటప్పుడు షెడ్ ఎట్లా వేయాలండి? దేవస్థానం అనుమతి తీసుకోవాలి, తీసుకున్న తర్వాత పందిరిలో ఇవ్వాలి. రేకుల షెడ్డు పర్మనెంట్ 14 తారీఖు రోజు స్పష్టంగా చెప్పారు దేవస్థానం నుంచి ఈ యొక్క నిర్మాణానికి మా అనుమతి లేదు, తక్షణం దాన్ని తొలగించమని చెప్పి 14 తారీఖు నోటీస్ వస్తే 23 తారీఖు కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే మీరు దేవస్థానం నోటీస్ ధిక్కరించి మీరు అక్కడ కన్స్ట్రక్షన్ చేసిరు. సరే ఆడ చలివేంద్రం అని చెప్పారు, మరి ఆడ వైన్స్ ముందర ఏంది? అది కూడా చలివేంద్రమా? ఒకటో వాళ్ళ వైన్స్ ముందు నల్లపోచం వాళ్ళ వైన్స్ ముందు కూడా సాపి చేసిరు అక్కడ రేకుల షెడ్ వేసానికి, మరి అది కూడా చలివేంద్రమా? కాబట్టి ఇలాంటి దిక్కుమాల పట్టు సిగ్గుమాల పనులు చేయడం బంద్ చేసుకొని ఫస్ట్ మనం ఎన్నుకున్నటువంటి ప్రజలను న్యాయం చేసినట్టు ఉండాలి. కానీ అక్రమ మార్గంలో వచ్చినాక మనం అక్రమంగానే సంపాదించడానికి మాత్రం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఆఫీసర్ కూడా ఒళ్ళు దగ్గరెట్టుకుని పనిచేయాలి. లేని పక్షంలో మిమ్మల్ని సస్పెండ్ చేసినా కూడా మేము నిద్రపోని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.